నంద్యాల జిల్లా మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దు ప్రాంతంలో శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లోని అడవిలోని వాగుల్లో వజ్రాలు దొరుకుతున్నాయని వదంతులు నమ్మి ఎవరూ రావద్దని సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడారు. వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు తమ లబ్ధి కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటివి నమ్మి వాగుల్లో వజ్రాల అన్వేషణ కోసం ఎవరు రావద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలు నమ్మి ఎవరు రావద్దని, గతంలో వాగులో పడి ఒక యువకుడు మృతి చెందిన ఘటన కూడా ఉన్నాయన్నారు. దయచేసి ప్రజలు ఎవరు వజ్రాలు దొరుకుతాయని ఆశతో రావద్దని, సమయం వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యాపారస్తులు చిన్న హోటళ్ళు, చిన్న గిన్నె సామాన్లు బాగా వైరల్ చేసి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని బాగా పుకార్లు చేశారు. కానీ ఇంతవరకు ఒక వజ్రం కూడా దొరకలేదు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి. కొంతమంది లేడీస్ అదే పనిగా ఇక్కడ ఒంటరిగా వచ్చి వెతుకుతున్నారు. అది వాళ్ళకి చాలా ప్రమాదకరమని మరొకసారి ఈ మీడియా తరఫున హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఎవరు వజ్రాల కోసం రావద్దు. ఇక్కడ వజ్రాలు దొరికిన సందర్భం లేదు. ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేవు. కాబట్టి వదంతులు నమ్మి ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడికి రాకుండా మరొకసారి మీరే పని పోయినారమ్మా? పర్లేదు, మీరు ఓకేలేమ్మా. మళ్ళా కూలిపోతాయి. ఊరు మీది ఊర్లో వాళ్ళు నిన్న రాత్రికి వచ్చారు, ఊరు నుంచి వచ్చారు. లేదు సార్ పింఛన్ ఇస్తారు. పని వరకేం దూరం తగిలిందా? సిగ్నల్ ఉండదు.